ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. బంద్ విరమించుకోవాలని కోరారు. 1200 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు. ఈరోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేటు కాలేజీల బంద్పై నేడు టీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. బంద్ విరమించుకోవాలని కోరారు. 1200 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని బట్టి తెలిపారు. ఈరోజు సమావేశం తర్వాత కాలేజీల బంద్పై యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. నేడు కలెక్టర్లతోటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌర సేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సిఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇక మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సిఎస్సి మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమల్లో జిల్లాల వారీగా జవాబుదారితనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నేడు కలెక్టర్లతోటి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌర సరఫరాల అమలు లాంటి కీలక అంశాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సిఎస్సి, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఇక మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సిఎస్సి మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఈ సమావేశంలో ప్రజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాల వారీగా జవాబుదారితనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కలెక్టర్లతోటి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేలు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజు 11 గంటలకు ఏపీ సచివాలయంలో ప్రత్యేకంగా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానమైన అంశాలు ఇప్పటి వరకు ఏపీలో అంటే మనకున్న 26 జిల్లాలని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడం, దీంతో పాటుగా ప్రస్తుతం అంటే ఇండస్ట్రీస్ కానీ ఇతరితర పెట్టుబడులు కానీ ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ నుంచి మనకి ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్ ని అంటే చివరి దశ వరకు అంటే మనకి స్టార్టింగ్ నుంచి టెయిల్ ఎండ్ వరకు ఏంటంటే ఏదైతే క్షేత్రస్థాయిలో బీపీఎల్ స్కీమ్ ద్వారా కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా సక్రమంగా అందజేసేందుకు కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఒక సాధారణమైన వ్యక్తిలాగానే పనిచేయాలి, క్షేత్రస్థాయికి వెళ్ళాలి. క్షేత్రస్థాయికి వెళ్ళటమే కాకుండా కూడా అసలు గ్రామాల్లో ఏం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అందులో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా 2 రోజులు పల్లె నిద్ర చేయాలి. పల్లె నిద్ర చేసి అక్కడేం జరుగుతుంది కూడా సమీక్షా సమావేశం నిర్వహించాలి. అయితే ప్రజాపాలనలో కూడా సంతృప్తికరమే కీలకమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలకమైన వ్యవస్థకి మనం చేరుకోవడానికి పౌర సేవల పథకాలపైన కూడా ప్రతి ఒక్క కలెక్టర్తో జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. అట్లా కింది స్థాయి అధికారుల వద్ద నుంచి కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఎప్పటికైతే ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి అందేటట్టుగా చేయాలని చెప్పారు. దీంతో పాటుగా 17% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలి. అంటే
ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా వ్యవసాయం కానివ్వండి, ఇతర ఉత్పత్తులు కానివ్వండి, జీడీపీ రేట్ అంటాం మనం, ఇది 15% లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. అంటే నేడు రేపు కూడా ఈ కలెక్టర్ల సమావేశం జరిగింది. ప్రధానంగా 8 అంశాలుగా కలెక్టర్ల సదస్సులో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చ జరుపుతారు. ఈ 5 ఏళ్లలో 125 కేబినెట్ సమావేశాలు జరిగినాయి. 25 కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు నిర్వహించడం కూడా జరిగింది. వీటిలో ఏదైతే ప్రామాణికాలు ఉన్నాయో ఆ ప్రామాణికాల్లో ఎందుకు ఈ ప్రజా వ్యవస్థలో ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు నిర్దేశం చేస్తున్నారు. సదస్సులో అంశాలపైన కూడా మంత్రులు, కార్యదర్శికి ఇప్పటికే సీఎం నిర్దేశం చేశారు. అలాగే నెక్స్ట్ జన్ రిసార్ట్స్ పై మంత్రులు, అధికారుల కమిటీతో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సమావేశంలో ఈ రోజు రేపు కూడా కలెక్టర్ సమావేశాలు కీలకంగా జరగనున్నాయి. దీన్ని ఈసారి కాకుండా ప్రధానంగా దీన్ని 4 క్లస్టర్లుగా విభజించున్నారు. ఈ 4 క్లస్టర్లో ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ఏరియాస్ ఒక క్లస్టర్, ఇటువైపు చూసుకుంటే రాయలసీమ మరో క్లస్టర్, ఇటువైపు చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఈ రాయలసీమలో ఇటు కర్ణాటక జిల్లాని ఆనుకున్న జిల్లాలు అదొక క్లస్టర్ గాను, అభివృద్ధి చెందిన రాష్ట్రంలో మన జిల్లాలు ఏదైతే ఉన్నాయో అమరావతి అభివృద్ధి చెందిన జిల్లాలు కూడా మరో క్లస్టర్గా వేయించున్నారు. వీటన్నిటిపైన కూడా సంక్షిప్తంగా ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేస్తూ పీజీఆర్ఎస్ వ్యవస్థను కూడా మరింతగా బలోపేతం చేయాలి. ప్రజల నుంచి ఏదైతే ఫిర్యాదులు వస్తాయో ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. చిన్న సమస్యలు ఎప్పుడైతే అరికట్టబడతాయో ఈ సమస్యలు అరికట్టబడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటుగా మెప్మా, స్వయం సమృద్ధి, మహిళలకు కావాల్సింది, రైతుల సంక్షేమం, వీటన్నిటిపైనే ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలని, ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో వెనుకబడిన ప్రాంత ప్రజలు స్వయం సమృద్ధి సాధించుకునేందుకు కూడా అక్కడే కలెక్టర్లు కీలక వ్యవహరించాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇవాళ స్పీకర్ ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ఇక అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిసామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పితే తిరస్కరించడం కరెక్ట్ కాదని కప్పుకున్నామని వివరించారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదన్నారు. అది 3 రంగుల కండువ అని వివరించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ స్పీకర్ ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పితే తిరస్కరించడం కరెక్ట్ కాదని కప్పుకున్నామని వివరణ ఇచ్చారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువ కాదన్నారు. అది 3 రంగుల కండువ అని వివరించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
నేడు స్థానిక సంస్థల ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు మంత్రులతోటి జూబ్లీహిల్స్ బైపోల్పై సమీక్ష జరిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ భావిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పలువురు మంత్రులతోటి జూబ్లీహిల్స్ బైపోల్పై సమీక్ష జరిపారు. ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, నేడు స్థానిక సంస్థల ఎన్నికలపైన సీఎం రేవంత్ రివ్యూకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే హైకోర్టు విధించినటువంటి గడువు సెప్టెంబర్ 30వ తేదీతో, అంటే ఈ నెల 30తో ముగియబోతా ఉంది. దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. హైకోర్టులో ఆశ్రయించడంతో పాటు మరింత సమయం కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 2 నుంచి 3 నెలల సమయం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తంగా ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఎటు తేలలేదు కాబట్టి దీనికి సంబంధించి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టును గడువు అడిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో, అదేవిధంగా ఇటు కొంతమంది పార్టీ నాయకులతో కూడా కలిసి ఒక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెలలో ఏదైతే ఈ నెలాఖరులో కానివచ్చు, వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు, ఏదైతే బీహార్ ఎన్నికలతో పాటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. కాబట్టి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లే విధంగా కూడా హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి ఆ మేరకు హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుని హైకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకతాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరం ఏర్పడింది. గచ్చిబౌలి పేసు పరిధిలోని వట్టినాగులపల్లి వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. సిద్రాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషిరాబాద్ వినోబా కాలనీలో 4వ గోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషిరాబాద్ ఎంసీహెచ్ కాలనీ, బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
హైదరాబాద్లో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి పిఎస్సి పరిధిలోని వట్టి నాగలపల్లిలో వర్షం దాటికి నిర్మాణంలో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్ గోడ కూలింది. సిద్రాలు మీద పడి ఆదిలాబాద్కు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాంపల్లిలోని అఫ్జల్ సాగర్ నాలలో 2 గల్లంతయ్యారు. ముషీరాబాద్ వినోబా కాలనీలో నాల గోడ కూలడంతో అందులో పడి ఒక యువకుడు కొట్టుకుపోయాడు. ముషీరాబాద్ ఎంసీహెచ్ కాలనీ బాపూజీ నగర్ సమీపంలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో వాన నీరు ఇళ్లను ముంచెత్తింది. ఆకస్మికంగా వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, నగరంలో భారీ వర్షంతో మొత్తం అతలాకుతమైంది. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? రాత్రి కురిసిన వర్షానికి నీళ్ళన్నీ అట్లానే ఉండిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. ఈరోజు వర్కింగ్ డే అంటే సోమవారం రోజు కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మనకి ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో కంప్లీట్గా రోడ్ అన్ని కూడా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉప్పల్ దగ్గర మనకి ఆ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ రోడ్డు పైన పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి ఉండడంతో, వర్షపు నీరు ఉండడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి 2-3 విషాద ఘటనలు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. మనకి ముఖ్యంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అఫ్జల్ సాగర్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే రాము అనే ఒక వ్యక్తి తన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయారు. ఆ సమయంలో నాలలో ఆయన పడిపోవడంతో తనను కాపాడేందుకు అర్జున్ శతవిధాల ప్రయత్నం చేశారు. అర్జున్ కూడా రాముతో పాటు ఇద్దరు కూడా నాలలో కొట్టుకుపోయారు. సో విషాద ఘటనకి సంబంధించి ఇప్పటికే వారిద్దరు యొక్క మృతదేహాల కోసం వెతుకుతూ ఉన్నారు నిన్నటి నుంచి కూడా. అయితే వాళ్ళ యొక్క ఫ్యామిలీ రోదనలు అందరినీ కూడా కలిసివేశాయి. అర్జున్ పిల్లలు రోధిస్తున్న తీరు అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఎందుకంటే కళ్ళ ముందే తన తండ్రి నాలలో పడి కొట్టుకుపోతున్న దృశ్యాన్ని ఆ పిల్లలు చూడడంతో వారి యొక్క రోదనలు మిన్నింటాయి. అందరూ కూడా ఆ యొక్క సంఘటన చూసి అందరూ కూడా చలించిపోయారు. కొద్దిసేపటి క్రితమే మనకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాజిద్ హుస్సేన్ ఆ యొక్క అక్కడ నాలా పరిస్థితి ఎందుకు ఇలా జరిగిందనేది కూడా పరిశీలించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఖచ్చితంగా ఈ రాము అదేవిధంగా అర్జున్ ఇద్దరు మృతదేహాల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సో మరి కాసేపట్లో ఈ యొక్క నాలాలో పడినటువంటి ఇద్దరు మృతదేహాలు ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ మనకి దొరికే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేసుకున్న తర్వాత అక్కడ వెతికే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ మొత్తం నమోదైంది. మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మనకి రోడ్లపైన వర్షపు నీరు ఎక్కువగా నిలిచి ఉండడం, దాని తర్వాత నిన్న భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించాయి. ముఖ్యంగా యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో అయితే బైక్స్ అంటే ఇంటి ముందు పార్కింగ్ చేసినటువంటి బైకులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి దాపించిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందో. సో ఇప్పటికే కొంత అంతరాయం కూడా విద్యుత్ అంతరాయం కూడా అక్కడక్కడ ఉన్నది. దాన్ని క్లియరెన్స్ చేసేందుకు కూడా విద్యుత్ శాఖ అంతా కూడా మొత్తం ఫీల్డ్లోనే ఉండి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే ఇక రోడ్లపైన నిలిచి ఉన్నటువంటి వర్షపు నీరు కారణంగా మనకి ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వెళ్లే వాహనాలు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు ఇంకా మనం వర్షపు నీళ్లు ఆ రోడ్లపై నుంచి వెళ్ళిపోకుండా అలానే ఉండిపోవడంతో కంప్లీట్గా వాహనాలన్నీ కూడా అక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికే హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారింది, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి ట్యాంక్ బండ్ మొత్తం కూడా అక్కడ మొత్తం పూర్తిగా నిండుకుండలా మారిపోవడంతో ఇలానే అంటే ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా వర్షాలు కంటిన్యూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మనకి అవసరమైతే ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ గేట్లు కూడా మరోసారి తెరిచే అవకాశం ఉంటుందని కూడా మనకి సమాచారం. దాని తర్వాత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి విద్యానగర్ మొత్తం అంటే విద్యానగర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అక్కడ ఉన్న వారిని అంటే రాత్రి
కురిసిన గంటపాటు వర్షానికే దాదాపుగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సో మరో గంట తర్వాత వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. సో ఇలా చూస్తే ఓవరాల్గా సిటీ మొత్తం కూడా నిన్న భారీ వర్షం నమోదైంది. సో ఈ రోజు రేపు 2 రోజుల పాటు హైదరాబాద్తో పాటుగా మనకి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతోపాటుగా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాంతోపాటుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో విదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు ఉన్నాయి. దాంతోపాటుగా మరి కొద్దిసేపటి క్రితమే మనకి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఇటు ట్రాఫిక్ కానీ అదేవిధంగా SDRF కానీ అదేవిధంగా GHMC వాళ్ళతో సమన్వయం ఏ విధంగా చేసుకోవాలి ఏంటని దానిపైన కూడా ఒక అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. నిన్నటి నుంచి కూడా GHMC ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే వచ్చి అక్కడ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి దాని పరిష్కారం దిశగా అడుగులేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దాంతోపాటుగా హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. హైడ్రా కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం, దాంతోపాటుగా రోడ్లపైన వర్షపు నీరు నిలిచి ఉండడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హైడ్రా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. దాన్ని కాల్ చేస్తే వెంటనే ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా వస్తారని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఏరియాలు అయితే మోటార్ల సహాయంతో కూడా ఈ యొక్క వర్షపు నీరుని వెత్తిపోసే పరిస్థితి దాపురిస్తుంది. ముఖ్యంగా మనకి ఇటు మన మెహదీపట్నం నుంచి ఇటు గచ్చిబౌలి వచ్చే రూట్లో కంప్లీట్గా ఆ ఫ్లైఓవర్ దగ్గర దాదాపుగా 2-3 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ ధనలక్ష్మి స్వయంగా తాను నీళ్ళలో దిగి అక్కడ సమస్యని పరిష్కరించే దిశగా అక్కడ ఎక్కడైతే మనకి ఈ యొక్క మ్యాన్హోల్స్లలో ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా వచ్చి చేరి కంప్లీట్గా బ్లాక్ అవుతాయో అంతా కూడా వ్యర్థాలన్నీ తొలగించడం, అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మ్యాన్హోల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క వర్షపు నీరు మ్యాన్హోల్స్ ద్వారాగా డ్రైనేజ్లోకి పంపించే ప్రయత్నం చేయడం, దాని తర్వాత అక్కడి నుంచి వచ్చే వాహనదారులు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వారికి సూచనలు చేస్తూ అక్కడి నుంచి కొంత దూరం నుంచి వెళ్ళేలాగా వాళ్ళకి సూచనలు చేస్తున్నారు. దాని తర్వాత మ్యాన్హోల్స్ ఇప్పటి వరకు నిన్న కురిసిన వర్షానికి దాదాపు అక్కడక్కడ నీరు నిలిచి ఉండడంతో మ్యాన్హోల్స్ ఓపెన్ చేశారు. సో అవి ఈ రోజు ఉదయం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం కురుస్తలేదు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మూసేసే అవకాశం ఉంటుంది. సో మరో గంట తర్వాత భారీ వర్షం లేదంటే సాయంత్రం వేళల్లో భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. కాబట్టి సో అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో అయితే ఈరోజు మొత్తం ట్రాఫిక్ సమస్య మాత్రం మరింత ఎక్కువగా ఉంది చక్రి. ముఖ్యంగా ఈ యొక్క IT ఏరియాలో చూస్తే మాత్రం నిన్నటి కురిసిన వర్షానికి వర్షపు నీరు కూడా రోడ్లపైన నిలిచి ఉండడంతో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ కావడం, ఎందుకంటే అక్కడ నీళ్లు నిలిచి ఉండడంతో ఎవరు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో అందుకు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోయింది. ఈ రోజు ఉదయం నుంచే 8 గంటల నుంచే ట్రాఫిక్ సమస్య సిటీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఈ యొక్క IK సెంటర్ నుంచి మనం హైటెక్ సిటీ రావాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుంది. అంటే 10-15 నిమిషాల్లో మనం హైటెక్ సిటీ చేరుకోవచ్చు. కాబట్టి వర్షం కురిసిన ప్రతిసారి కూడా దాదాపుగా 2 గంటల సమయం పడుతుందంటే ఏ మేరలో ట్రాఫిక్ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అందుకే కొద్దిపాటి వర్షానికే మొత్తం రోడ్లను జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం, అదేవిధంగా రోడ్లపైన వర్షపు నీరు నిలిచి ఉండడం, కొన్ని బ్లాకులను గుర్తించడం, అవన్నీ కూడా సమస్యల పరిష్కారం అయితే తప్ప లేదంటే ఇలాంటి సమస్య మరింత తీవ్రమయ్యి ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా మనం ఒకటే చెప్పాం, ఈ యొక్క ప్రమాదాలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పాం. దానిలో భాగంగానే ఇప్పుడు కొద్దిసేపటికి మనకి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాద ఘటన కూడా తెలుసు. అఫ్జల్ సాగర్ వద్ద విషాద ఘటన, 2 వ్యక్తులు ఆ యొక్క నాలాలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి. అందుకని ఇప్పుడైనా ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా బయటకు రావద్దు. వర్షం పడుతున్న సమయంలో ఇళ్లలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అది కూడా ఆయా ప్రాంతాలలో ఎక్కడ వర్షపు నీళ్లు ఆగిపోతున్నాయి, సమస్య ఎక్కడ ఉందని గుర్తించిన తర్వాత వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాలి, GHMCకి సమాచారం ఇవ్వాలి, హైడ్రాకి సమాచారం ఇవ్వాలి, లేదంటే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే విద్యుత్ అంతరాయం ఉంటే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది తప్ప ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో దాంతో పాటుగా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
వర్షం వచ్చిన ప్రతిసారి పిల్లలు ఆ వర్షంలో తడుస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకొని బయటికి వెళ్లకుండా చూస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. సో ఈ రోజు మాత్రం భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.